భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ రేపు బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ రోజు పదవి విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలో సీనియారిటీ పరంగా తన తరువాత స్థానంలో ఉన్న బిఆర్ గవాయ్ పేరును సంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 23 వరకు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగబోతున్నారు. జస్టిస్ గవాయ్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ బిఆర్ గవాయ్ సీజేఐగా బాధ్యతలను చేపట్టబోతున్న రెండో దళిత వ్యక్తిగా రికార్డును సృష్టించబోతున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించారు. ఇక నాగ్పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్స్, అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సిలర్గా పనిచేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్ 1992 ఆగస్టు నుంచి 1993 జులై వరకు బాంబే హైకోర్టు నాగూర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా సేవలందించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ 2000 జనవరి 7న హైకోర్టు నాగ్పూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ కూడా చీఫ్ జస్టిస్ స్థాయికి చేరుకున్నారు ఆయన.